కథను వినబోతున్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు తారుమారైన తీర్పులు. పూర్వం సింహళ దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సముద్ర వర్తకం చేసి చాలా లక్షలు గడించాడు. ఆయన వృద్ధుడై చనిపోయే సమయంలో తన కొడుకైన జయపాలుని పిలిచి అతనికి తన వ్యాపారం అప్పగించి, నాయన, నువ్వు కూడా నాలాగే సముద్ర వ్యాపారం చెయ్యి, కానీ పొరపాటును కూడా పంచక మహాపట్టణానికి వెళ్లకు అని సలహా చెప్పాడు. తండ్రి పోయాక జయపాలుడు తన 4 నౌకలను తీసుకుని వ్యాపారం చేయసాగాడు. పంచక మహాపట్టణానికి పోతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి కుతూహలం పుట్టింది. అతను చాలా తెలివిగలవాడు. అందుచేత ఎవరైనా తనను మోసం చేసినా తాను ఎత్తుకు పై ఎత్తు వేయగలను అన్న ధైర్యం అతనికి ఉన్నది. కనుక అతను తన 4 నౌకలను నడిపించుకుని ఆ పట్టణానికి వెళ్ళాడు. అది సూర్యోదయం వేళ. నౌకలను రేవులో ఉంచి జయపాలుడు తన విల్లు బాణాలు వెంట పెట్టుకుని తీరం వెంబటి వేట షికారుకు బయలుదేరాడు. ఒకచోట అతనికి ఒక నీటి కొంగ కనబడింది. అది సముద్రంలోని చేపలను వేటాడుతున్నది. జయపాలుడు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి ఆ కొంగను కొట్టాడు. ఒక్క బాణంతో ఆ కొంగ చచ్చి సముద్ర నీటిలో పడిపోయింది. ఆ సమీపంలో చేపలను పట్టుతూ ఉన్న పల్లెవాడు ఒకడు ఇది చూసి జయపాలుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరయ్యా నువ్వు నా తండ్రిని చంపావు? నీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. ఆ కొంగ నీ తండ్రా అన్నాడు జయపాలుడు ఆశ్చర్యంతో. అవును, కిందటి జన్మలో నా తండ్రి, ఇప్పుడు నీటి కొంగ జన్మ ఎత్తి నాకు చేపల వేటలో సహాయం చేస్తున్నాడు అన్నాడు పల్లెవాడు. జయపాలుడికి కోపం వచ్చింది. పో, దిక్కున చోట చెప్పుకో అని చేపలు పట్టేవాడిని గదమాయించాడు. తరువాత అతను నగరం ప్రవేశించి నడుస్తూ ఉండగా ఒక మనిషి ఎదురై, ఎన్నాళ్లకు కనపడ్డావు బాబు? చాలా కాలం క్రితం నేను నా కుడి చెవిని మీ తండ్రి గారి వద్ద తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లిస్తాను, నా చెవి నాకు అప్పగించు అన్నాడు జయపాలుడితో. జయపాలుడు నిర్ఘాంతపోయి మనిషి కేసి చూశాడు. అతనికి ఎడం చెవి మాత్రమే ఉన్నది, కుడి చెవి లేదు. మా నాన్నగారు నీ చెవి గురించి నాకేమీ చెప్పలేదే అన్నాడు అతను ఆ మనిషితో. నా చెవి నాకు ఇప్పించకపోతే నేను నీపైన రాజుగారికి ఫిర్యాదు చేస్తాను, చూసుకో అని ఆ మనిషి వెళ్ళిపోయాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురై, చూడు నాయనా, 16 ఏళ్ల క్రితం మీ నాన్నగారు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్లాడి తన దారిని తాను వెళ్ళిపోయాడు. నాకు మనోవర్తి కింద 10,000 రూపాయలు ఇస్తానని అప్పుడు ఆయన మాట కూడా ఇచ్చారు. ఆ డబ్బు నువ్వు ఇస్తావా లేక ఫిర్యాదు చేయమన్నావా అని అడిగింది. జయపాలుడు ఈ దుర్మార్గాన్ని సహించలేక, పో, నేను దమ్మిడి కూడా నీకు ఇవ్వను అని తన నౌకల వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ రేవులో అతనికి ఒక మంగలి కనిపించి, క్షౌరం చేయమంటారా బాబు అన్నాడు. ఏం తీసుకుంటావు అని అడిగాడు జయపాలుడు. నన్ను సంతోషపెట్టండి దొరా, చాలు అన్నాడు మంగలి. జయపాలుడు సరేనని వాడి చేత క్షౌరం చేయించుకుని 1 రూపాయి ఇవ్వబోయాడు. మంగలి తీసుకోలేదు. 2 రూపాయలు ఇచ్చాడు, తీసుకోలేదు. 5 రూపాయలు ఇచ్చినా వాడు నిరాకరించాడు. జయపాలుడికి ఆగ్రహం వచ్చి, నీకు నేనేమి ఇవ్వను, పోయి దిక్కున చోటు చెప్పుకోపో అన్నాడు. చేపలు పట్టేవాడు, చెవిలేనివాడు, ఆడది, మంగలి ఈ 4 రాజ్యసభకు వెళ్ళి జయపాలుడి పైన ఫిర్యాదులు చేశారు. జయపాలుడిని రాజ్యసభకు పిలిపించారు. విచారణ ఆరంభమైంది. మొదట చేపలు పట్టేవాడు రాజుగారితో, మహారాజా, చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగగా పుట్టి నాకు చాలా కాలంగా చేపల వేటలో సహాయం చేస్తూ ఉంటే ఈ మనిషి ఆ కొంగను కాస్త చంపి నాకు తీరని నష్టం కలిగించాడు అన్నాడు. రాజుగారు జయపాలుడి కేసి తిరిగి, ఈ చేపలు పట్టేవాడికి 1 నౌక పరిహారంగా ఇయ్యి అన్నాడు. తర్వాత చెవిలేనివాడు ఫిర్యాదు చేశాడు. మహారాజా, ఈ మనిషి తండ్రి దగ్గర నా కుడి చెవి తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లు వేశాను. నా చెవి నాకు ఇప్పించమంటే ఈ మనిషి నన్ను దిక్కునొసరో చెప్పుకోమన్నాడు అని అన్నాడు. రాజుగారు తీర్పు చెబుతూ జయపాలుడు చెవిలేని వాడికి 1 నౌకను పరిహారంగా ఇవ్వమన్నాడు. ఆ తరువాత స్త్రీ కూడా జయపాలుడి పైన ఫిర్యాదు చేసింది. ఆమెకు కూడా రాజుగారు జయపాలుడి నౌక 1 ఇవ్వవలసిందిగా చెప్పాడు. ఆఖరుకు మంగలి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయ్యా, ఈయన నా చేత క్షౌరం చేయించుకుని నన్ను సంతోష పెడతానన్నాడు.
ఆయన నౌక ఒకటి నాకు ఇప్పిస్తే నేను సంతోషిస్తాను, అంతకంటే తక్కువైతే నేను సంతోషించను అన్నాడు. మంగలి చెప్పేది సబబుగానే ఉంది. అందుచేత జయపాలుడు మంగలికి ఒక నౌకను ఇచ్చుకోవాలి అని రాజు తీర్పు చెప్పాడు. ఈ ఫిర్యాదులు తీర్పులు విని జయపాలుడు నిర్ఘాంతపోయాడు. ఈ నగరానికి పంచక మహాపట్టణమని పేరెందుకు వచ్చిందో, అక్కడికి వెళ్ళవద్దని తండ్రి ఎందుకు సలహా ఇచ్చాడో అతనికి బాగా తెలిసి వచ్చింది. అతని మెడలో ఉన్న రత్నహారం తప్ప మిగిలిన అతని ఆస్తి యావత్తూ పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇక్కటిలోంచి ఎలా బయటపడాలి అని అతను ఆలోచిస్తూ ఉండగా రాజ్యసభలోకి రాజుగారి కొడుకు 10 ఏళ్లవాడు వచ్చాడు. వెంటనే జయపాలుడు తన మెడలో ఉన్న రత్నహారం తీసి రాజకుమారుని మెడలో వేశాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. రాజుగారు కూడా తన కొడుకును దగ్గరకు పిలిచి అతని మెడలో ఉన్న రత్నహారం చూసి చాలా ముచ్చటపడ్డాడు. జయపాలుడు సభికులకేసి తిరిగి, నేను రాజకుమారుడికి ఈ రత్నహారం ఇచ్చినందుకు ఈ సభలో సంతోషించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేరు లేరు, సంతోషించాం అని అందరూ కేకలు పెట్టారు. జయపాలుడు మంగలికేసి తిరిగి, ఏమోయ్ నీ మాట ఏమిటి, నువ్వు కూడా సంతోషించావా లేదా అని అడిగాడు. మంగలికి సంతోషించానని చెప్పక తప్పింది కాదు. జయపాలుడు రాజుగారికేసి తిరిగి, మహారాజా, మంగల్ని సంతోషపెట్టాను, అందుచేత వాడికి నేను నౌక ఇవ్వనవసరం లేదనుకుంటాను అన్నాడు. అవునవును, అవసరం లేదు అన్నాడు రాజుగారు. ఆ తర్వాత జయపాలుడు స్త్రీకేసి తిరిగి, అమ్మా, నీ మనోవర్తి విషయం ఒక సంగతి చెప్పాలి. ఆ మనోవర్తి నీకు ఇస్తాను, కానీ ఒక చిక్కు ఉన్నది. మా దేశ ఆచారం ప్రకారం భార్య భర్తతో సహగమనం చేయాలి. దురదృష్టవశాత్తు మా తండ్రి గారు క్రితం ఏడాది పోయారు. అందుచేత నువ్వు చితి పేర్చుకుని చనిపోయినట్టయితే నీ వారసులకు 10,000 ఇస్తాను అన్నాడు. నేను బలవంతాన ఒక్కనాటే చావను అన్నదా స్త్రీ. జయపాలుడు మహారాజుతో, రాజా, నేను మీకు పరిహారం చెల్లించిన అవసరం లేదనుకుంటాను అన్నాడు. రాజు అవునవును అన్నాడు. తర్వాత జయపాలుడు చెవిలేని వాడితో, బాబు, నీ చెవి నీకు ఇప్పించడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ మా తండ్రి గారి హయాంలో ఎన్నో వేల మంది తమ చెవులను తాకట్టు పెట్టుకుని నీలాగే రుణాలు పుచ్చుకున్నారు. వాటిలో నీ చెవిని పోల్చడం సాధ్యం కాదు. అందుచేత నమూనా కింద నీ ఎడం చెవి కోసి ఇచ్చావంటే దానితో సరిపోచి నీ 2 చెవులు నీకు పంపుతాను అన్నాడు. ఇందుకు చెవిలేనివాడు గొప్పలేదు, వాటికి పరిహారం ఇవ్వనవసరం లేదని రాజుగారు తీర్పు ఇచ్చాడు. తర్వాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు, మహారాజా, నా తండ్రి గారు చనిపోయాక చేపగా పుట్టి నాకు నౌకలు నడపడంలో సహాయపడుతూ ఉన్న సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగ రూపంలో వచ్చి ఆయనను మింగేశాడు. అందుచేత నేను ఆ కొంగను చంపాను. చేప రూపంలో ఉన్న మా తండ్రి ఆ విధంగా చనిపోకపోతే నేను ఈ నగరం ఛాయలకు రావటమే జరిగేది కాదు అన్నాడు. రాజుగారు ఈ మాట విని సంతోషించి చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వనవసరం లేదని తీర్పు చెప్పేశాడు. తర్వాత జయపాలుడు ఒక 1 వారం రోజుల పాటు రాజుగారి అతిథిగా ఉండి ఆయన వద్ద కొన్ని బహుమానాలు పొంది తన 4 నౌకలను తరలించుకుని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.